గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలంలోని బెండాలపాడు గ్రామాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలను ఆరా తీశారు. గ్రామస్తులు తమ ఇబ్బందులను స్పష్టంగా సీఎం ఎదుట ప్రస్తావించగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే తన పర్యటన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సంతోషంగా అనిపిస్తుంది. ఆదినారాయణ మీ ఊరు మీ గూడాన్ని మీకు సాయం చేయాలని శాఖ మంత్రి ఎవరో తెలుసు కదా, ఇండ్ల శాఖ ఎవరిది గట్టిగా చెప్పండి. మరి మీ శాఖ మంత్రి ఇలా మీ అందరి కోసం ఇల్లు కట్టించిండు. ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు, మీ అందరికి మంచి చేయాలని చేసిండు. గట్టిగా సపట్లు కొట్టూరి. ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సారు. మీ అందరు సంతోషమే కదా, మీ అందరు సంతోషమే మా సంతోషం. నేను మా శ్రీహరి గారు మహబూబ్నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని ఇంత దూరం వచ్చినాం. సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి. పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాముల వారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి. భద్రాద్రి రాముడు మీ దగ్గర ఉండు, మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వరుణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండు మన అందరినీ. సంతోషం. రాష్ట్రంలో ఇట్లనే 4.5 లక్షల ఇండ్లు కడుతున్నాం. మళ్ళీ 2 ఏళ్ళలో ఇంకో 4.5 లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం. గతంలో 10 ఏళ్ళు కట్టుకోలేకపోయినాం. ఆ ఏళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, అవునా? మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మనకు కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అందరు పేద. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఊగిపోయి మాట్లాడేవాడని, ఇప్పుడు పౌరుషం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా దొరుకుతుంటే ఏపీలో ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 32 మంది బలిదానాలపై ఏర్పడిన ఉక్కు కర్మాగారంపై సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన పవన్, చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు. సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రమంతా కూడా ఒకే రోజు నాడు దీని కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే, 1 కాదు 2 కాదు. మనం చూసాం, మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి టెన్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారుల్ని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి వచ్చి. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ అంతర్గత వివాదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కవిత సస్పెన్షన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. టీవీ ఛానళ్లు కవిత, బీఆర్ఎస్ సంబంధిత వార్తలను అతిగా చూపిస్తున్నారని, ఇకనైనా ఈ బ్రేకింగ్లను ఆపాలని ఆయన సూచించారు. కవిత రాజీనామా చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్మక్కై డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో ఇలాంటి వ్యక్తిగత గొడవలను రాజకీయ రంగంలోకి లాగడం ప్రజలకు మేలు చేయదని హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ప్రయోజనం లేని ఈ బూటకపు రాజకీయ నాటకాలపై దృష్టి పెట్టకూడదని సంజయ్ స్పష్టం చేశారు.
టీవీలో మీరు దండం పెడుతున్న టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితక్కను సస్పెండ్ చేస్తుంది, అది ఉంటే చెప్పరాదు. దాంతో ఏమైంది ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు తిడతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుంది. కవిత బిడ్డ కేసీఆర్ బిడ్డ రాజీనామా చేసి కేసీఆర్ బిడ్డ ఏంటన్నా కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదే అన్నారు. రేవంత్ కేసులు, కమిషన్లు అంటూ డ్రామాలు చేస్తూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. బడి పిల్లల ముందే కేసీఆర్ మీద చిల్లర వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరు తలుచుకుంటేనే రేవంత్ నిద్రపోతాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పై జరుగుతున్న కుట్రల వెనుక రేవంత్ ఒక్కడే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ కూడా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా ఉపయోగించుకోవాలన్నదే వారి ఉద్దేశమని ఆరోపించారు. చూద్దాం, ఒక 6 నెలల్లో ఏడాదో ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటట్టు ఉండాలి, మనం మాట్లాడేది ఒప్పుకుంటట్టు ఉండాలి, ప్రజలతో కూడా మనం విమర్శ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ఒక విజ్ఞత గల నాయకుడు కాబట్టి సంవత్సరం ఓపిక పట్టిండు. 6 నెలలు సమయం ఇస్తామన్నారు, సంవత్సరం కూడా ఓపిక పట్టిండు కేసీఆర్ గారు. అంత విజ్ఞతగా ఉండే రాజకీయ నాయకులు తక్కువ ఉంటారు దేశంలో. అవతల చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో. ఈయన వచ్చిన తెల్లారి ఆయన దాడి మొదలు పెడుతున్నాడు, ఆయన వచ్చిన తెల్లారి ఈయన దాడి మొదలు పెడుతున్నాడు. కేసీఆర్ అట్లా పోలే. ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని తేవడానికి అనేక ఇబ్బందులు పడ్డ నాయకుడిగా, ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా, పరిపాలన అంటే ఎట్ట ఉంటుందో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందో, సాధక బాధకాలు ఏందో తెలిసిన నాయకుడిగా, అవతల పక్షానికి కూడా అంతే అవకాశం ఇచ్చి, అంతే గౌరవించి నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఒక డ్రామాలు చేస్తూ, కేసుల మీద కేసులని మాట్లాడుతూ చూసిండ్రు. అదే పనికి మాలిన ముచ్చట. మొదటి రోజు ఏం మాట్లాడిందో ఈ రోజు కనుక కూడా కరెంటు మీద కమిషను, కాళేశ్వరం మీద కమిషను, ఈ ఫార్ములా కేసు, ఆ ఫార్ములా కేసు, ఏ ఒక్క కేసులో ఏం లేదు. విద్యుత్ మీద రిపోర్ట్ ఇచ్చి 8 నెలలు అయింది, మనిషిని లోపల పెట్టుకోరు, దాన్ని బయటికి తెస్తలేరు. ఈడాడ పెడతాడు, చూస్తాడు అటెండర్ గిట్ట అని చెప్పి ఆయన లోపల పెట్టుకోరు, ఎవరు దొరకని ప్లేస్లో. కాళేశ్వరం నిన్న చూసి కోర్టు ఆపేసింది. ఈ రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు, టైం పాస్ చేయడం కొరకు చేస్తున్నారు. ఇంకోటి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతికి కవల పిల్లలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజల కోసం ఏం చెయ్యలేదని, ఇరు పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయని వివరించారు. కానీ ఈ అభివృద్ధికి తమకే క్రెడిట్ తీసుకుంటున్నామని కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీలు మోసం చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించి భవిష్యత్తులో బీజేపీని ఆశ్రయించాలని పిలుపునిచ్చారు. వారితో మాట్లాడి, లా మినిస్టర్తో మాట్లాడి వెంటనే శాతవాహన విశ్వవిద్యాలయంలో మళ్ళీ లా ఒక డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేసింది సంజయ్ కుమార్ గారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఎల్ఎల్బి చదువుకోవడానికి అవకాశం దొరికింది. ఈ మధ్య కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజెస్ కు
మరి ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టట్లేదు, ఉన్న పరీక్షలు కూడా చేసినవి కూడా ఈరోజు కోర్టులో అటకాయించినాయి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదు. కేవలం డిక్లరేషన్ల పేర్ల మీద ఆ రోజు రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రజల ఓటు తీసుకుంది, కానీ వాళ్ళ గురించి ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం. గతంలో బీఆర్ఎస్ ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలను చూసిన తర్వాత కూడా ప్రజలకు ఇంకా తెలంగాణకు న్యాయం జరగలేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం, బీఆర్ఎస్ కి ఇచ్చిన అవకాశం తర్వాత ఈరోజు ప్రజంగా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం చూసామని చెప్పి ఈరోజు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అధికారులు తీసుకురావని అనేటువంటి మార్పు ఆలోచన అది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. స్థానిక ఎన్నికల నుంచే మున్సిపల్ ఎన్నికల దాకా, మున్సిపల్ ఎన్నికల నుంచే రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ ద్వారా యూరియా అందకుండా ప్రైవేటు మార్కెట్ కి ఉద్దేశపూర్వకంగా తరలించారని మండిపడ్డారు. రైతుల అవసరానికి ఉన్న 7 లక్షల టన్నుల్లో 5 లక్షల టన్నులు వ్యాపారుల చేతికి వెళ్లాయని, అందుకే మార్కెట్లో బస్తా ధర 200 నుంచి 300 అదనంగా పెరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో 200 కోట్లు చేతులు మారినట్లు స్పష్టమవుతోందని, రైతుల జోబులకు భారీ నష్టం జరిగిందని అన్నారు. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, డబ్బు ఎక్కడికి వెళ్లిందో త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. రైతు ప్రయోజనాలను ఆశించి గాని రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి వాస్తవిక అంశం మీద, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ, అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా, ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో, దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. మేము అడిగేది, ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే ప్రసిద్ధ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వినాయక చవితి వేడుకల సందర్భంలో భక్తులకు ముఖ్య సూచనలు చేశారు. విగ్రహాలను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అదే విధంగా నిమజ్జనం కూడా ఆరాధన భావంతో జరగాలని సూచించారు. నిమజ్జనం సమయంలో డీజేలు వాయించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, వికృత పోకడలు ప్రదర్శించడం అపచారం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. భక్తి ఉత్సవాలు సాంప్రదాయం, ఆచారాలు, శాస్త్రోక్త నియమాలను అనుగుణంగా జరగాలని, సాంస్కృతిక విలువలు నిలబెట్టాలని చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. శబ్దాలు వినపడేటట్టుగా ఆ పరికరాలను ఉపయోగించడం, ఇటువంటి వాటిని తగ్గించి మనందరం కూడా ఈ విషయంలో కొద్దిగా మార్పు చేసుకుంటే ఎంతో బాగుంటుంది, అందరూ సంతోషిస్తారు. కాబట్టి నేను ఈ చూసిన వరకు సమాజ శ్రేయస్సు కొరకు అందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో కేవలం ప్రేమ భావన తప్ప ఎవ్వరు విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక మంచి మాట చెప్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని దిద్దుకుంటారన్న ప్రేమతో నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి దయచేసి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా భక్తితో కూడుకున్న వాతావరణంలో జరిగేటట్టుగా అందరూ సహకరించి, ప్రభుత్వం కూడా ఎంతో ఆనందపడేటట్టు, ప్రత్యేకించి రక్షణ భటులు, పోలీసులు ఎంతో సంతోషంగా ఊరిరిగి పెడుతుంటే వాళ్ళు కూడా ఆనందంగా చూసేటట్టు, ఊళ్ళన్నీ కూడా సంతోషం పొందేటట్టు, దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు
ఈ నిమజ్జనోత్సవాలు జరిగేటటువంటి పరిస్థితి కలగాలని, దానికి అనుగుణంగా భగవంతుడు తమ నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణము చేత సమస్త విభూతులను వర్షించి అందరి ఆలోచన సరళిలో ఒక మంచి మార్పు వచ్చి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా ఆహ్లాదకర భక్తి పురస్సరమైన వాతావరణంలో జరిగేటట్టు అనుగ్రహించుగాక అని నేను నమస్కరించి ప్రార్థన చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. వచ్చేటప్పటికి అపశృతులు కలగడం, ప్రమాదాలు జరగడం, శరీరావయవాలు భిన్నం కావడం జరిగేటట్టు అనుగ్రహించుగాక అని దేవరగద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై ఘాటు విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న దేవరగద్ర నియోజకవర్గానికి అభివృద్ధి ఏమీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశించిన రోడ్లు, ఆసుపత్రులు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా అందలేదని అన్నారు. కేవలం హామీలతో ప్రజలను మోసగించి అభివృద్ధి పనులు వాయిదా వేస్తూ కాలయాపన చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దేవరగద్రలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. పూర్తవుతాయి. నియోజకవర్గానికి దేవరగద్రలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన అందరి ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిగా కొలిసే కురుమూర్తి స్వామి దేవస్థానానికి, ఆ దేవస్థానం అభివృద్ధికి 110 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఘాట్ రోడ్ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శాంక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అక్కడ పనులు కూడా మొదలైనవి, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి అక్కడ పనులు పూర్తవుతాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ రోడ్డు కూడా, ఆ ఘాట్ రోడ్డు కూడా ఇనాగ్రేట్ చేసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ నిర్మిస్తున్న విషయం తెలుసు. సో దాంట్లో భాగంగా మన దేవరగద్ర నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసినందుకు కూడా మా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. ముఖ్యంగా దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటరు, దేవరగద్ర నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక కోర్టు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కోర్టుకు సంబంధించిన కేసుల విషయంలో ఏమైనా అవసరం ఉంటే మాత్రం అంటే ఆల్ ద వే మహబూబ్నగర్ పోవాల్సిన పరిస్థితి. సో కాబట్టి ఈరోజు మీ చేతులు, మీరు లా మినిస్ట్రీ కూడా మీ దగ్గర ఉండడం వల్ల ఈరోజు మీరు కోర్టు కూడా శాంక్షన్ ఇచ్చారు. అక్కడ కోర్టు కూడా తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఆ కోర్టుకు సంబంధించిన బిల్డింగ్ ఒకటి అక్కడ నిర్మించాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా నేను మీకు ఆల్రెడీ మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పక థియేటర్ కి వస్తారని నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. తన తాజా చిత్రం కిష్కిందపురి లాంటి థ్రిల్లింగ్ మూవీ అని అన్నారు. ఈ సినిమా చూసేటప్పుడు ఫోన్ కూడా చూడాలనిపించదని, మొత్తం ఎంగేజ్ చేసేలా ఉందని పేర్కొన్నారు. కౌశిక్ పెగ్గల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కాగా ప్రేక్షకుల్లో మంచి హైప్ సృష్టించింది. బెల్లంకొండ ఈ సినిమా ద్వారా తన నటనతో మరోసారి ఆకట్టుకోవాలని నమ్మకంగా ఉన్నారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి, ఇష్టపడి, చాలా హోప్స్ తోటి సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారి సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నేను యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్
సెప్టెంబర్ 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని మనోరంజన్ కోర్టులో సినీ నటులు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణలో భాగంగా ఈ రోజు కోర్టుకు విచ్చేసిన ఇద్దరు న్యాయమూర్తి ఎదుట తమ వాగ్మూలాన్ని నమోదు చేశారు. అక్కినేని కుటుంబం తరపున జరిగిన ఈ హాజరు సినీ వర్గాల్లో మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది. నాగార్జున, నాగచైతన్య హాజరు కావడంతో కేసు ప్రాధాన్యత పెరిగిందని భావిస్తున్నారు. వీడియో దిగొచ్చు. Sir, actually, sir, just ఒక్క 2 minutes, sir. Just 1 minute. Just 1 minute. ఇప్పుడు వచ్చారండి సార్. చెప్పేదే ఉందండి, ఇన్ఫర్మేషన్ కేసు చెప్పేదే ఉంది. ఇట్స్ ఇన్ ద లా ఆఫ్ ద కోర్ట్. నౌ ఇట్ ఇస్ అప్ టు దెమ్ టు డిసైడ్. మళ్ళీ ఎప్పటికి ఇచ్చారు సార్? మళ్ళీ వాయిదా ఉంది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేరపూరిత నిర్లక్ష్యం చూపుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డలో కూలిపోయిన 2 పిల్లర్లను ప్రాజెక్టు నిర్మించిన L&T మరమ్మతు చేయాలన్నా ప్రభుత్వం అడ్డుకోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన మద్దతుతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ మీద దాడి చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుగా తెచ్చుకుంటున్నారు మండిపడ్డారు. రైతులకు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యం కనబర్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చూపించినాం. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయిన ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని చూపించినాం. ఈ కేంద్ర జల సంఘం నుంచి వివిధ సంస్థలు గాని, వివిధ ఇంజనీర్లు గాని, వివిధ రంగాల నిపుణులు గాని దాని ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని పొగిడింది చూసినాం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్ గా దాన్ని టెలికాస్ట్ చేసింది చూసినాం. వీటన్నింటినీ కాదని మీరు మాట్లాడిన సొల్లే ప్రజలకు శిలాశాసనమా? అదే ప్రామాణికమా? ఎంతకాలం మాట్లాడతారు ఇట్లా? ఇది మళ్ళా ఇప్పుడు కమ్యూనిటీ దగ్గర కట్టే చూపిస్తామని మాట్లాడతారు. తీసుకురా పర్మిషన్ ముందు మహారాష్ట్ర కాడపోయి చేతలైతే సిపాయిలు అయితే. ఆ మొత్తం ప్రాజెక్టులో రీడిజైన్ లో 7 కాంపోనెంట్స్ లో 5 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఓన్లీ 2 కాంపోనెంట్సే మారింది. అది కూడా వాటర్ అవైలబిలిటీ కోసం. మిగతాదంతా అదే కదా. మరి మీకంటే ఎక్కువ నీళ్లు, మీకంటే తక్కువ సమయంలో, మీకంటే తక్కువ ఖర్చుతోన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కరిపెందుకు నవ్వాలా? లేని దాన్ని ఆపాదించి విపరీతమైనటువంటి దేశాన్ని వ్యాపింపజేసి ప్రజలలో ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఆ 2 పిల్లర్లు కుంగిన సందర్భంగా మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ అబద్ధాలతో ఎల్లకాలం ఎవరు కూడా రాజ్యం చేయలేరు. అబద్ధాలతో ఎల్లకాలం ప్రజల్ని మభ్య పెట్టలేరు. రేపు సందర్భం వస్తుంది, లక్షలాది మంది రైతులు వాళ్ళే. హర్రర్ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కిందపురిలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాకు ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిందని పేర్కొన్నారు. డబ్బింగ్ సమయంలో దర్శకుడు కౌశిక్ తనను బాగా కష్టపెట్టారని, కానీ అది తన నటనను మరింత బలపరిచిందని అన్నారు. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్పారు. ఇష్టం ఉన్న జానరా హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్. ఒక మెమరబుల్ అయిన ఫిల్మ్. అండ్ ఇయర్స్ లేటర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ సిమిలర్ బట్ లైక్ ఆఫ్ దట్
level, better than that, he's saying. So I'm really, really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. Endukante idi horror film kabatti CG gavachu, the production design gavachu, the coloring, the cinematography, everything is important for this film. So మామూలుగా ఒక ఫిల్మ్ కి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి every single person is that important is what I feel. So thank you so much to the entire team. And ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. And I really hope మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ. టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.